కొండా సురేఖపై తప్పుడు ట్రోలింగ్ను కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఖండించారు. కేటీఆర్కు దండలు వేసిన ఆడవాళ్లను అలాగే చూస్తారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఎలాంటి సంస్కృతి తెస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలన్నారు జగ్గారెడ్డి. సందర్భాలైనా సరే దండలు వేయడం కానీ సన్మానించడం కానీ శాల్వాలు కప్పడం ఒక సాంప్రదాయం అది. అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్కి ఆ దండలు వేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా? ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు బట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టిందా ఎప్పుడైనా? ఈ జ్ఞానము రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు లేకపోవడం, ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు? ఇకనైనా బేషరతుగా కొండా సురేఖ గారికి బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పి ఈ రగడని ఇప్పటికైనా ఆపుకోండి. ఇది లేకపోతే మీ మెడక. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేతలను తిట్టడంలో తప్పే లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆమె గురించి తప్పుగా ట్రోల్ చూస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తమ సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేని కేటీఆర్ పుండుపై కారం చల్లినట్టు చేశారు. అందుకే కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఆమె జోలికి వెళ్ళకపోతే ఎందుకు తిడుతుందంటూ నిలదీశారు జగ్గారెడ్డి. సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసినా తప్పు ఆమెది కాదు. కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము ఆమె రెచ్చగొట్టి ఆమెకి ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు దాన్ని నువ్వు మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. నువ్వు మళ్ళా పుండు మీద కారం చల్లినట్టు చేసినావు. నువ్వు మళ్ళా అసలుకే ఆమె ఫైరు ముట్టుకోకపోతే ఎవరిని ఏమనదు. ఆమె దగ్గర పోతే ఆమె ఊకోదు. నువ్వెందుకు గెలిచినావునైనా కేటీఆర్ గారు గీయాల్సి కూడా చేసుకోలేవా నువ్వు? కొండా సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసినా తప్పు ఆమెది కాదు. కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము ఆమె రెచ్చగొట్టి ఆమెకి ఇబ్బంది పెట్టాలని మాట్లాడి మీరే అనవసరంగా